హాయ్ ఫ్రెండ్స్, శక్తి అనేది కేవలం రక్షణ కాదు, శిక్ష కూడా అవుతుంది. ఆ శక్తికి రూపం వారాహిమాత. వారాహిమాత సప్తమాతృకలలో అత్యంత ఉగ్ర స్వరూపం. శ్రీ మహావిష్ణువు వరాహావతార శక్తి దేవీ రూపంలో అవతరించినదే ఈ వారాహిమాత. ఆమె వరాహముఖం భూలోకంలో దాగిన అహంకారాన్ని పెళ్లగించే శక్తికి ప్రతీక. పురాణాల ప్రకారం వారాహిమాత రాత్రి అధిష్టాన దేవత. అందుకే ఆమె ఉపాసన నిశ్శబ్దం, నియమం, గోప్యతతో జరుగుతుంది. తంత్రశాస్త్రంలో ఆమెను దండనిచ్చే దేవతగా కాదు, న్యాయం చేసే శక్తిగా భావిస్తారు. కానీ ఒక నిజం గుర్తుంచుకోండి, వారాహిమాతను ఆశ కోసం కాదు, శరణు కోరితేనే ఆమె అనుగ్రహం లభిస్తుంది. వారాహిమాత భక్తిని ఆశీర్వదిస్తుంది, అహంకారాన్ని నాశనం చేస్తుంది.